ఈరోజు కేటీఆర్ గారి యొక్క తోడ్పాటుతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత పార్లమెంటు సభ్యులైనటువంటి మా సురేష్ రెడ్డి గారు, దామోదర్ రావు గారు, రవిచంద్ర గారి యొక్క సహాయ సహకారాలతోటి వాళ్ళ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ప్రధాన్ గారిని కలిసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తూ మానవత్వం లేకుండా కర్కశత్వంతో వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో గత 16 నెలలుగా మనుషులు నానా ఇబ్బందులు పడ్డటువంటి ఒక పరిస్థితులు చూసినాం. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవాళ పశుపక్ష్యాదులను మనకు జీవించడానికి సహాయపడేటువంటి ఒక ఆక్సిజన్ అందించేటువంటి ఒక చెట్లను దాదాపు 400 ఎకరాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక పర్యావరణానికి ప్రతీక, వెస్ట్ హైదరాబాద్కు లంగ్ స్పేస్ కల్పించేటువంటి ఒక అర్బన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ను వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఒక చెట్లను కొట్టివేస్తూ అక్కడ వందల వేల సంవత్సరాల ఉన్నటువంటి ఒక రేరెస్ట్ స్పీసీస్ను చంపేస్తూ అక్కడ జాతీయ పక్షి అయినటువంటి ఒక వందల వేల నెమళ్లను విధ్వంసం చంపుతూ జింకలను చంపుతూ ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం ఒక రియల్ ఎస్టేట్ దందాకి ప్రభుత్వం పాల్పడుతూ పాశవికంగా అడవిని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్న తరుణంలో ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థ దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం పైన ఆ యొక్క విధ్వంసాన్ని ఆపాలా అని చెప్పని ఇవాళ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించినారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్యలను వదిలిపెట్టేది లేదు, వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటాము, ఈ భూములను కాపాడతాము అని చెప్పని ఆశ్వాసన ఇవ్వటం అయింది. తెలంగాణ సమాజానికి కొన్ని ముఖ్యమైనటువంటి ఒక విషయాలు చెప్పదలుచుకున్నాం. ఈ విద్యార్థులంతా కూడా దేశంలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటా ఉన్నారు. అత్యధికమైనటువంటి మేధాశక్తితో ఉన్నతమైనటువంటి ఒక చదువులు, రీసెర్చ్ స్కాలర్లు, జేఆర్ఎఫ్ స్కాలర్షిప్లు ఉన్నటువంటి ఒక మేధావులు గొడ్లను బాదినట్టు గత 4 రోజులుగా రేవంత్ రెడ్డి పోలీసులు ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో కొడతా ఉన్నారు. ఆడపిల్లలను కూడా చూడకుండా మగ పోలీసులతో వాళ్లపైన దాష్టికానికి పాల్పడతా ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత పాలకులది. కానీ పాలకులు ఎప్పుడైతే బాధ్యత మరచి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారో రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో విద్యార్థులు బాధ్యతతో ముందుకొచ్చి పర్యావరణాన్ని కాపాడడం కోసం ముందుకొస్తే వాళ్లపైన అక్రమ కేసులు పెట్టి లాఠీలతో జడిపించి వాళ్లను గొడ్లను బాదినట్టు బాది ఆఖరికి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఇవాళ జైళ్లలో మగ్గబెడుతున్నటువంటి ఒక నీచమైన మానవత్వం లేని ఒక క్రూరమైన ప్రభుత్వాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ ఫోటోల్లో చూడొచ్చు. అనేక ఫోటోగ్రాఫ్స్లో ఒక్కొక్క ఫోటోగ్రాఫ్కి ఒక చరిత్ర ఉంది. ఒక్కొక్క ఫోటోగ్రాఫ్కి ఒక వందల వేల సంవత్సరాలైనటువంటి ఒక లోతైనటువంటి ఒక పర్యావరణ చరిత్ర ఉంది, ప్రకృతి చరిత్ర ఉంది. ఈ చరిత్రని వాళ్ళ నీచమైనటువంటి ఒక మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ దందా కోసం అని చెప్పని, లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడం కోసం అని చెప్పని ఈ విలువైన